సార్ నమస్తే అండి, మీ పేరు? అనిల్ కుమార్ అండి. నేను ఇక్కడ లెక్కల ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటాను. రైట్ సార్. ఏంటి సార్, ఈ పేరెంట్స్ మీటింగ్ పెట్టడం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుందంటారు అసలు? చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల గురించినటువంటి ప్రగతి నివేదిక తెలిసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎలా ఉన్నారు, ఇక్కడ ఎలా ప్రవర్తిస్తున్నారు, మార్కులు ఎలా ఉంటున్నాయి, అన్ని అంశాలు, సత్ప్రవర్తన, క్రమశిక్షణ, విద్యా ప్రగతి అన్నిటి గురించి తెలుసుకునే అవకాశం ఉంది. చాలా చక్కగా ఉంటుంది. పేరెంట్స్ ప్లస్ టీచర్స్ మధ్య ఒక చక్కటి గుడ్ రిలేషన్ ఏర్పడి విద్యాభివృద్ధికి దోహదం చేసే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ ఏమన్నా మిమ్మల్ని కలిసి స్టూడెంట్స్ యొక్క ప్రోగ్రెస్ గురించి మీతో డిస్కషన్ చేశారా? ఇక్కడ పరిస్థితి ఏంటంటే చేశారండి. వచ్చిన ప్రతి పేరెంట్కి మేము కూర్చోవటం, ప్రతి పేరెంట్ని పిలుచడం, స్టూడెంట్ని పిలుచడం, ప్రోగ్రెస్ కార్డు తీసుకొని అందరికీ చక్కగా వాళ్ళ యొక్క ఎలా ఉంది, అటెండెన్స్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క టెస్టుల్లో పరీక్షలు ఎలా ఉన్నాయి, ఇక్కడ కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటి, ఇంకా ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది చదువుకోవటానికి, చదువుకోవటం వల్ల ప్రయోజనాలు ఏంటి అని తల్లిదండ్రులతో చక్కగా డిస్కస్ చేయడం జరిగింది. ఇంటి దగ్గర కూడా వాళ్ళని కొద్దిగా పట్టించుకొని శ్రద్ధ పెట్టి వాళ్ళు ఇచ్చిన వర్క్ చేస్తున్నారా లేదా, అప్డేట్గా ఉన్నారా లేదా, నెలకు ఒకసారైనా వచ్చి స్కూల్లో వచ్చి మీ పిల్లల యొక్క ప్రగతిని చక్కగా తెలుసుకొని వాళ్ళ భవిష్యత్తుకి బాటలు వేయాలని చెప్పడం జరిగింది. అంటే పేరెంట్స్ మీతో ఏమన్నా క్వశ్చన్స్ అడిగారా వాళ్ళ గురించి తెలుసుకునే విషయంలో? కానీ పేరెంట్స్ మీతో ఏం డిస్కషన్ చేశారు? తప్పకుండా అడిగారండి. వాళ్ళకున్న డౌట్లు అడిగారు, సందేహాలు అడిగారు, ఆ మధ్యాహ్న భోజనం మీద ముఖ్యంగా అడిగారు. మేము అది చెప్పాం. అసలు మీరు ఇవాళ తిని చూడండి ఒక్కసారి మధ్యాహ్న భోజనం. అదీగాక మనకి ఇక్కడ మండలంలో అక్షయ పాత్ర వాళ్ళు తయారు చేస్తున్నారు. మెనూ కూడా సంక్రాంతి నుంచి మార్చబోతున్నారు. పిల్లలకు అనుకూలంగా ఫ్రైలని అవి చేసి ఎక్కువ మంది మనకి పాఠశాలలో ఇక్కడ 70% తింటున్నారు. ఇవాళ పేరెంట్ మీటింగ్లో గట్టిగా చెప్పాం, 100% ఇక్కడ తప్పనిసరిగా తినాల్సిందే. మధ్యాహ్న భోజన పథకంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులన్నింటినీ అనుగుణంగా పౌష్టికాహారం ఇంకా పెంచుతున్నారు, సన్నబియ్యం ఇస్తున్నారు మధ్యాహ్న భోజనానికి కూడా అని చెప్పడం జరిగింది. చాలా తల్లిదండ్రులు కూడా స్పందించి తప్పకుండా ఇక్కడే భోంచేసేటట్టు చేస్తామని చెప్పడం జరిగింది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ కృషి ఏ విధంగా ఉందంటారు ఈరోజు? చెప్పుకోదగ్గ కృషి ఉందండి. చాలా బాగా చేస్తున్నారు. విద్యా సంస్కరణలో ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా స్కూళ్ళ సమస్యల పట్ల అట్లాగే ప్రజా దర్బార్ అని పెట్టి పాఠశాల సమస్యలు ఏదున్నా ఎంబడినే నివేదించటం, వాళ్ళ మెయిల్ నెంబర్ కూడా ఇచ్చారు, ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ మెయిల్ ఇచ్చి చక్కగా ఎప్పటికప్పుడు రెస్పాన్స్ అవటం, డిఈఓ గారు వచ్చి విజిట్ చేయటం, ఏదైనా సమస్య ఉన్నా చాలా బాగా ఉంది. ఇంకా పరస్పర కృషితోటి ప్రభుత్వం ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కోరుతా ఉన్నాం. ఉపాధ్యాయుల సమస్యలు కూడా పరిష్కరిస్తాయి. ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళిక నేసుకొని మంచి ప్రభుత్వ బడుల్ని బలోపేతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్.